మోక్ష పంచమికి స్వయంగా తానే అన్నం కలుపుకొని వచ్చి తినిపిస్తూ ఉంటాడు. పంచమి అప్పుడు మోక్ష బాబు నేను తింటాను అంటే, నువ్వు ఆగు పంచమి నేను తినిపిస్తాను అని చెప్పేసి తినిపిస్తూ ఉంటాడు. అప్పుడు మోక్ష వాళ్ళ అమ్మ వైదేహి వచ్చి, మోక్ష ఆగు, ఇప్పుడు కడుపుతో ఉన్న అమ్మాయికి ఉప్పు కారం తక్కువ ఉన్న ఆహార పదార్థాలు పెట్టాలి. అలాగే వాళ్ళకు కోరికలు ఎక్కువగా ఉంటాయో, వాళ్ళకి ఏం కావాలో అవి తినే సమయం ఇది. నేను స్వయంగా పంచమి కోసం నేనే ఫుడ్ చేసి తీసుకొచ్చాను, నేను తినిపిస్తాను అని చెప్పేసి వైదేహి తినిపిస్తూ ఉంటుంది. అప్పుడు మోక్ష వైదేహి చేయి పట్టుకొని, అమ్మ నువ్వు తినిపించడానికి వీలు లేదు అని చెప్పేసి అంటాడు. అప్పుడు వైదేహి, పర్వాలేదు మోక్ష, నువ్వు ఇలా చేయడం కరెక్టే. ఇన్ని రోజులు కోపంతో ఉన్న నేను సడన్గా ప్రేమ చూపించేసరికి నువ్వు అలా చేస్తున్నావు మోక్ష. మోక్ష నేను కొట్టినా తిట్టినా ఏం చేసినా అది నీ మీద ప్రేమతోనే చేశాను మోక్ష, నన్ను అర్థం చేసుకో. ఇప్పుడు పంచమిని అత్తగా దగ్గరుండి చూసుకునే బాధ్యత నాకుంది అని చెప్పేసి వైదేహి అంటుంది. తర్వాత మోక్ష కూడా వాళ్ళ అమ్మను అర్థం చేసుకుంటాడు. తర్వాత వైదేహి దగ్గరుండి అన్నం తినిపిస్తుంది. తర్వాత మోక్ష పంచమి వాళ్ళ రూమ్కి వెళ్ళిపోతారు. చాలా సంతోషంగా ఉంది మోక్ష బాబు. అత్తయ్య మారి నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు, నన్ను కోడలుగా అంగీకరించారు. అంతా మన కడుపులోని మన బిడ్డ వల్లే మోక్ష బాబు. గొడ్డొచ్చిన వేళ బిడ్డొచ్చిన వేళ అంటారు కదా మోక్ష బాబు. నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పేసి అంటుంది పంచమి. తర్వాత కరాలి ఫణీంద్ర మోక్ష బిడ్డను, మోక్షాన్ని, పంచమిని ఏ విధంగా నాశనం చేయాలో చూస్తూ ఉంటారు. తర్వాత ఫణీంద్ర పాము రూపంలో వాళ్ళ ఇంటికి వచ్చి అన్ని విషయాలు వింటూ ఉంటారు. వైదేహి వాళ్ళు మోక్ష పంచమికి ఫంక్షన్ చేసి ముత్తైదువుల దగ్గర ఆశీర్వాదం ఇప్పించాలి అనుకుంటారు. అప్పుడు మోక్ష బిడ్డకి మంచి చేసి వాళ్ళు బాగుంటారని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఇది విన్న ఫణీంద్ర కరాలికి చెప్తాడు, కరాలి మనకు ఒక మంచి అవకాశం వచ్చింది, రేపు మోక్ష వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ చేస్తున్నారు, మనము ఈ టైంలో ఏదైనా చేయొచ్చు, వాళ్ళని ఏదో ఒకటి చేసి నాశనం చేయాలి అని చెప్పేసి అనుకుంటారు. కరాలి కూడా నాగేశ్వరి రావడంతో నిన్న పంచమి మోక్ష తప్పించుకున్నారు. నాకు ఇప్పుడు శక్తులు తక్కువ ఉండడం వల్ల నాగేశ్వరిని నేను కూడా ఏం చేయలేకపోయాను ఫణీంద్ర. నాగేశ్వరి ఎట్లా తప్పించుకునిందో నా దగ్గర నుంచి, బందీ నుంచి అని చెప్పేసి కరాలి ఫణీంద్రతో చెప్తుంది. ఓకే మోక్ష, రేపు నా ప్రయత్నం నేను చేస్తాను పంచమి కడుపులో పెరిగే బిడ్డను నాశనం చేయడానికి. నీ ప్రయత్నం నువ్వు చెయ్యి. ఫంక్షన్ హడావిడిలో ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటారు, మనల్ని ఎవరు పట్టించుకోరు అని చెప్పేసి అంటుంది. తర్వాత ఫంక్షన్కి రేపటి ఎపిసోడ్లో తర్వాత ఫంక్షన్కి నాగేశ్వరి రూపం మార్చుకొని వస్తుంది. అలాగే కరాలి కూడా రూపం మార్చుకొని ముత్తైదువు రూపంలో వచ్చి నల్ల గాజులు వేస్తుంది. అప్పుడు నాగేశ్వరి బయట వచ్చి కరాలిని వెంబడించి బయట వచ్చి, కరాలి ఏం చేసావు, పంచమి కడుపులో బిడ్డని పంచమిని ఏం చేయబోతున్నావు అంటే, నేను వేసింది గాజులు కాదు, మంత్రం వేసిన గాజులు, క్షుద్ర పూజలతో పూజించిన గాజులు అవి వేశాను కదా, ఇంకొద్దిసేపటికి పంచమి కడుపులో ఉన్న బిడ్డ చనిపోయి పంచమి అవస్థ పడుతుంది చూడు అని చెప్పేసి కరాలి అంటుంది. తర్వాత కొద్దిసేపటికి పంచమి కడుపు నొప్పితో బాధపడుతుంది. అందరూ ఏమైంది పంచమి, ఏమైంది పంచమి అని చెప్పేసి అందరూ ఆందోళనలో ఉంటారు.